పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము నుండి 31వ వచనం వరకు తీసుకొనబడింది. ప్రియదేవుని బిడలారా, ఈ యొక్క సువిశేషము ఏ సందర్భంలో చెప్పబడింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువు తన బోధనలను మరియు స్వస్థత పరిచర్య ద్వారా ఆయనను దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరకు మెస్సయ్యగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో అక్కడున్నటువంటి చాలా మంది కూడా ఆయనను అంగీకరించలేకపోయారు. కొద్దిమంది మాత్రమే ఆయనను మెస్సయ్యగా స్వీకరించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందువల్ల ప్రభువు వాక్యంలో అంటూ ఉన్నారు, నేను వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని అన్నప్పుడు వారందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటాడేమో అన్నటువంటి ఎగతాళిగా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరి కోసము ఇదిగో మన పాపాల నిమిత్తము ఇదిగో మరి సిలువ మోయబోతూ ఉన్నాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఉదాహరణకు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి యొక్క అవిశ్వాసం వలన ఎడారిలో సర్పాల చేత ఇదిగో మరి కరిచి చనిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క మోషే కంచు సర్పాన్ని ఎత్తి దాన్ని చూసినప్పుడు అందరూ కూడా ఏ విధంగా స్వస్థత పొందారో, అదేవిధంగా మనిషి కుమారుడు కూడా ఆ విధంగా మన కోసం మన పాపాల కోసం ఎత్తబడతాడు, అప్పుడు ఆయనను చూసిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు అని తన యొక్క దైవత్వాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనందరం కూడా తపస్కాలం చివరి దశలోకి వచ్చేసాం. ఎటువైపు మనం చూస్తూ ఉన్నాం మన జీవితాలలో? సిలువ వైపా, యేసు ప్రభు వైపా, లేక లోకం వైపా? ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. పవిత్ర వారంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినప్పుడు మాత్రమే మనకు రక్షణ, మన పాప విముక్తి, మనకు మరణము అనేటువంటిది సమీపించక నిత్య జీవములోనికి మనందరం కూడా ప్రవేశిస్తాము అన్నటువంటి సత్యాన్ని ఆయన వైపు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన్ని మనందరం కూడా ఇదిగో మన యొక్క ఆధ్యాత్మిక కనులతో చూడాలి, నేత్రములతో. అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ లోకము ఇచ్చేటువంటి కన్నులతో మనం చూస్తే అది మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ ప్రభువు వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. దీవెనలను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. ఆమేన్.